హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి కొర్రలతోటి దోశలు వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వస్తాయంటే మన నార్మల్ దోశలాగే చాలా బాగా వస్తాయండి ఈ దోశలు కూడా. ఇంకా ఈ కొర్రలతోటి దోశలు వేసుకుంటే చాలా 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 హెల్దీ అండి ఈ కొర్రలు. ఇప్పుడు ఈ కొర్రలతో దోశలు ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 2 గ్లాసులు కొర్రలు తీసుకుంటున్నాను. చూడండి కొర్రలు అండి, ఇవి వచ్చేసి కొర్రలు 2 గ్లాసులు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఇక్కడ మినపప్పు తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో 2 గ్లాసులు అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పొట్టు మినపప్పు యాడ్ చేశానండి. కావాలంటే మినప గుళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ క్వాలిటీ, మనం ఏ గ్లాస్తో అయితే 2 గ్లాసులు తీసుకున్నాం కదా కొర్రలు, అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పు కానీ లేదంటే మినపగుళ్ళు కానీ 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 7-8 గంటలన్నా నాననివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు ఇక్కడ నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక చిన్న కప్పు అటుకులు కూడా తీసుకొని వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు అయితే సరిపోతాయి, లేదా ఒక గుప్పెడు ఇలా అటుకులు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక అరగంట ముందు అయితే ఇది సరిపోయిద్దండి. అటుకులు వెంటనే నానతాయి కదా, మనం పిండి వేసుకోబోయే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్ది అటుకుల్ని. ఇప్పుడు మినపప్పుని ఇలా పొట్టు మొత్తం కడిగేసి పెట్టుకున్నానండి రెడీగా. ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొర్రలు వేసుకోవాలండి. ఇలా కొర్రలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోవాలండి పిండి మాత్రం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. చూడండి పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు, మనం కడిగి ఉంచిన మినప్పప్పు, ఇంకా కొంచెం కొర్రలు మిగిలి ఉంటే అవి వేసానండి. అటుకులు, మెంతులు అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పులియబెట్టుకోవాలండి. నైట్ అంతా ఇలాగే వదిలేసామంటే తెల్లారి పొద్దునకి మనకు దోశలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉండిద్ది. చాలా బాగుండిద్ది అప్పుడు దోశలు వేసుకోవడానికి. ఇలా పులిసిన పిండిలో రుచికి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. ఇక్కడేం వాటర్ అవసరం పడలేదు, కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిండి మరీ గట్టిగా ఉందనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మామూలు నార్మల్ దోశలు వేసుకుంటాం కదా, అదే మాదిరి వేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం వేడైనాక ఈ విధంగా మనం దోశలు వేసుకోవాలండి. నార్మల్ దోశలాగే చాలా పలచగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మంచి కలర్ వచ్చే వరకు దోశని కాలనిచ్చి తీసేసుకోవటమేనండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దోశని తీసేసుకుందాం. చూడండి ఎంత పల్చగా, అసలు భలే క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మీకోసం ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తానండి. మనం ఎంత పలచగా రుద్దుకుంటే ఈ దోశ అనేది అంత బాగా వస్తుందండి. చూడండి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ లేదంటే అల్లపు చట్నీ కానీ పల్లి చట్నీ కానీ దేనితో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా మంచి కలర్ వచ్చినాక ఈ దోశని తీసేసుకోవటమేనండి. దోశ రెడీ అయింది.
కొర్రలతో దోశలు రెడీ అయినాయండి. చూసారు కదా ఎంత బాగా వస్తాయి అంటే చాలా పల్చగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. అంతేకాదు హెల్తీ కూడా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.